హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ వీడియో వచ్చేసి పందిర్రాట ముందు రోజు అలాగే పందిర్రాట రోజు అనమాట, రెండు కలిపి ఇందులోనే పెట్టేస్తున్నాను. సో ముందు రోజు వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చారు, అలాగే మా అక్క వాళ్ళు కూడా అదే రోజు అయితే వచ్చారనమాట. అసలు వాళ్ళని సరిగ్గా పలకరించడానికి కూడా టైం దొరకలేదు, అంత బిజీగా ఉన్నాం. అందరం కూడా ఒక్కరం కూడా ఖాళీగా లేమన్నమాట. ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసుకుంటూ, ఇంకా నాకైతే ఈ మాల అయితే పువ్వుల మాల అయితే కట్టడం రాదనమాట. కనకాంబరాలు కానీ మల్లె పూలు ఇవేమీ రాదు, జస్ట్ నాకు అందించడమే వచ్చు. సో ఎవరైనా మాల కడితే వెళ్ళి అందిస్తాను తప్ప ఇంకా మాల కట్టడం అయితే రాదనమాట. ఇంకా బంతిపూలు అయితే కొంచెం ఈజీయే కాబట్టి ఇంకా బంతిపూల దండ అయితే కడుతున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క నాకు మెహందీ అయితే పెడుతుందనమాట. ఫస్ట్ నేను పార్లర్ వాళ్ళకి చెప్దాము పెట్టించుకుందాం అనేసి అనుకున్నాను, కానీ ఇంకా మా అక్కేమో నేను బాగా వేస్తాను అనేసి అంటే ఇంకా సరే అని చెప్పేసి మా అక్కతో అయితే పెట్టించుకున్నాను అనమాట. చాలా బాగా వేస్తుంది మా అక్క అయితే. ఇంకా ఆ రోజు నైట్ అయితే నాకు వేసింది, అలాగే ఇంకా మా మరిదికి కూడా మా అక్క మెహందీ అయితే పెట్టిందనమాట. చాలా బాగా పెట్టింది. ఇంక ఇక్కడ చూడండి, ఒక్కొక్కరం అలిసిపోయి చాలా టైర్డ్ అయిపోయి ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు అయితే ఫస్ట్ మెహందీ పెడుతుంది. ఇక్కడ వచ్చేసి అల్లు అరవింద్ అంటే అల్లు అర్జున్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా, ఆయన పెళ్ళికి ఒకటి వేసుకున్నారు. సో అలాగే వేద్దాము అనేసి నేను ముందే సేవ్ చేసుకొని పెట్టుకున్నాను, మా అక్కతోనే వేయిద్దాము అన్నట్లుగా. ఇంకా టైం దొరికింది కదా అని చెప్పేసి అలాగే ఒక గంట సేపు కూర్చోబెట్టేసి ఫస్ట్ పెన్నుతో రాసేసి దాని మీద మళ్ళీ మెహందీతో అయితే పెడుతుంది అనమాట. మా అక్క దండం పెట్టుకుంటుంది మంచిగా రావాలి అని చెప్పేసి. అంటే మళ్ళీ అది చెయ్యి మీద కాబట్టి ఈజీగా కనిపించేస్తుంది, బాగున్నా బాగాలేకపోయినా అని చెప్పేసి చాలా నిదానంగా ఒక గంటన్నర అయితే పట్టిందనమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా మా అక్క అది వేసిన తర్వాత నేను వచ్చేసి క్యాప్స్ అయితే పెట్టేస్తున్నాను. మనకి క్యాప్స్ చందమామ చొక్కలు తప్ప మరి ఇంకేమీ రావు కాబట్టి ఇంకా క్యాప్స్ అయితే పెట్టేస్తూ ఉన్నాం అనమాట. ముందు రోజు అయితే ఒక 1-2 వరకు అయితే పడుకోలేదు, అంటే అలాగ ముచ్చట్లు పెట్టుకొని అలాగ ఉన్నామన్నమాట. పని చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకొని మెహందీలు పెట్టుకొని టైం అయితే అంత అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే కూడా త్వరగా లేవాలి, ఎందుకంటే నెక్స్ట్ డేనే పందిర్రాట కాబట్టి. పందిర్రాట వచ్చేసి 8 నుంచి 10 లోపు అనమాట. ఈ లోపు పందిర్రాట అయితే వెయ్యాలి ఇంటి ముందు. ఇంక ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ పెట్టుకుంటారు అన్నట్లుగా ఇంకా మల్లెపూలు అయితే అల్లుతూ ఉన్నారనమాట. మా అక్క కూడా ఫాస్ట్గా కడుతుంది. ఇక్కడ ఉమక్క ఉంది కదా, వీళ్ళు కూడా చాలా ఫాస్ట్గా కడతారనమాట. ఇక్కడ వచ్చేసి బయట మామిడాకులు అయితే కడుతూ ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని అలాగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా ఏమంటే పెళ్లి కొడుకు అంత రెడీ ఉండదు కాబట్టి టెన్షన్ ఏం పడాల్సిన అవసరం ఉండదు పెళ్లి కొడుకు తరపు వాళ్ళు. కానీ పెళ్లి కూతురు తరపు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పెళ్లి కూతురికే రెడీ చేయాలి, ఇంకా అదే చాలా లేట్ అయిపోతుంది. వాళ్ళకి రెడీ చేసి మనం రెడీ అవ్వడం అదే లేట్ అయిపోతుంది. కానీ ఇంకా ఇటువైపు పెళ్లి కొడుకు వాళ్ళం కాబట్టి మాకు రెడీ అవ్వడానికి మేము ఎక్కువ టైం కేటాయించామన్నమాట. ఇంకా నేనైతే నా శారీ ప్లీట్స్ వచ్చేసి ముందు రోజు మడత పెట్టుకొని ఉంచుకున్నాను, ఎందుకంటే అప్పటికప్పుడు నాకు రాదు. ఇంకా ఆ టైంలో వేరే వాళ్ళు కట్టేవాళ్ళు లేకపోతే ఇబ్బంది అన్నట్లుగా నేను ప్రతిసారి ముందు రోజే మడత పెట్టుకుంటాను అనమాట. ఇంకా మా అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట, వీళ్ళు తెలుసు కదా, మా సెకండ్ పెద్దమ్మ వాళ్ళ కూతురు అలాగే కోడలు అనమాట. మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా పెళ్లి గురించే వచ్చారండి హైదరాబాద్ నుంచి. ఇక్కడ వచ్చేసి పంతులు గారు కూడా వచ్చేసారనమాట. సో పంతులు గారు వచ్చినప్పుడు ఏంటంటే పీట మీద పంతులు గారిని నిల్చోబెట్టేసి ఇంకా కాళ్ళు అయితే కడగాలి. ఇంకా ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఇంక ఇక్కడ పెళ్లి కొడుకు దిష్టి చుక్క ఇవన్నీ పెడుతూ ఉన్నారు. మా హస్బెండ్ ఏమో ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్తే పంతులు గారేమో పంచ కట్టుకోవాలి అనేసి అన్నారు. ఇంకా మా హస్బెండ్ ఏమో నాకు పంచ కావాలి అనేసి ఇదైపోయారనమాట. కానీ అసలు టైంకి దొరకలేదు, ఇంకా నా మీద అయితే సీరియస్ అయిపోయారు, దొరకలేదు అని చెప్పేసి ఇంకా ఏది దొరికిందో అది వేసుకొని వచ్చేసారనమాట. మనం ముందుగా ఎన్ని రెడీ చేసి పెట్టుకున్నా సరే ఆ టైంకి దొరకవు కదండి, అంతే టెన్షన్ అయిందనమాట. ఇక్కడ మా ఇంట్లో పెళ్ళిలో కూడా ఒక్కొక్క ఐటమ్ ఎక్కడ పెట్టామో కూడా గుర్తుండదు. ఫస్ట్ అన్నీ కూడా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను నేను డబ్బాలో, మేకప్ ఇవి, పెళ్లి కొడుక్కి ఇవ్వాల్సినవి అండ్ పెళ్లి మండపంలో ఏవేవి పెట్టాలి అవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో నేను అలాగా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. కానీ అసలు టైంకే దొరకలేదండి. ఇక్కడ మేము చున్నీ ఉంటుంది కదా పెళ్లి కొడుక్కి వేసాము, అది పెళ్లి కొడుక్కి వేస్తారు, అలాగే పెళ్లి కూతురు కూడా వేస్తారనమాట మా దాంట్లో. ఇంకా అది కరెక్ట్గా పెళ్లి టైంకి అయితే దొరకలేదండి, అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కానీ ఇంకా ఇక్కడ వచ్చేసి పూజకైతే కూర్చున్నాము, మేమే కన్యాదానం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మా దంపతులం అయితే కూర్చున్నాము. పసుపు దంచినప్పుడు ఓన్లీ మా 3 వీధుల వరకే చెప్పాము, అలాగే పందిరాటికి అందరికీ చెప్దాము ఊరంతా అనేసి అనుకున్నాం. కానీ అసలు ఊరంతా వెళ్ళి చెప్పడానికి టైం కుదరక మళ్ళీ అదే 3 వీధులు అయితే చెప్పుకున్నాం అనమాట పందిరాటకి.
ఎందుకంటే ఈ పసుపు దంచడం కానీ పందిరాట కానీ లేడీసే వెళ్ళి చెప్పాలి కాబట్టి ఇంకా ఇంట్లో పని చూసుకోవాలి, వెళ్ళి చెప్పాలి, ఇదంతా కూడా కష్టంగా ఉంటుంది అనేసి ఇంకా మళ్ళీ ఓన్లీ 3 వీధులకు మాత్రమే చెప్పుకున్నాం అనమాట, సింపుల్గా జరుపుకున్నాము. ఇంక ఇక్కడ మేము కూర్చుంటే నాకు నా పెళ్లి రోజులైతే గుర్తొచ్చాయి. అంటే నేను పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు మా అక్క మా బావ అయితే కూర్చున్నారు. ఇంకా అది జరిగిన 6 ఇయర్స్కి మళ్ళీ మేము కూర్చున్నాం అనమాట. ఆ అదృష్టం మళ్ళీ మాకు దక్కింది. అంటే మా అక్క వాళ్ళు కన్యాదానం ఇచ్చారు, మేము తీసుకున్నాం అనమాట. ఇంకా పెళ్ళి 3 రోజులు ఉంది అనగా అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదండి. అంటే ఈ పని చేసేసాం కదా, ఒక 10 నిమిషాలు కూర్చుందాం అనేసి ఉండదు అనమాట. ఒక పని అయిన తర్వాత నెక్స్ట్ పని సిద్ధంగా ఉంటుంది చెయ్యాలి అన్నట్లుగా. ఇంకా పెళ్ళి ఒక వారం ముందనక ఫుల్ తుఫాను, గాలి, వాన అనమాట. ఇంకా అదంతా చూసి ఫుల్ టెన్షన్ పెట్టుకున్నాము, అసలు పెళ్ళి ఎలా జరుగుతుందో ఏంటో అని చెప్పేసి. అంటే తెలిసిన వాళ్ళ పెళ్ళి కూడా అసలు చాలా ఇదిగా జరిగిందనమాట, వర్షం వల్ల మొత్తం కూడా ఫ్లాప్ అయిపోయింది. ఇంకా మా ఇంట్లో పెళ్ళి కూడా అలాగే జరుగుతుందో ఏంటనేసి చాలా 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 టెన్షన్ పడ్డాము. కానీ దేవుడి దయ వల్ల చాలా చక్కగా జరిగిందండి. అసలుకి ఆ 3 రోజులు కూడా అసలు ఎలాంటి వర్షం లేదు, ఎలాంటి ఎండ లేదు, చక్కగా. అంటే ఎండలు ఉన్నాయి కానీ మరి అంత ఎండలు లేవన్నమాట, బాగా జరిగింది. ఇంక ఇక్కడ కంకణాలు అయితే కడుతూ ఉన్నారు. మళ్ళీ ఈ కంకణాలు వచ్చేసి పెళ్లి మంటపం మీద పెళ్లి జరిగాకైతే తీస్తారనమాట. ఇంకా మేము ఈ సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి జనాలు అయితే ఈగర్లీగా వెయిట్ చేస్తూ ఉంటారు, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఎలా ఉండబోతున్నారు, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేసి. మాకంటే మీరే ఎక్కువగా ఎదురు చూస్తారు. అండ్ కొందరు ఏం చేస్తారంటే మా వీడియోస్లోకి వచ్చేసి ఏదో ఒక కమెంట్ వాళ్ళ గురించి చేయడం కానీ, లేదంటే వాళ్ళ వీడియోస్లోకి వెళ్ళి ఏదో ఒక కమెంట్ మా గురించి చేయడం కానీ అలా చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల వాళ్ళకి ఏమొస్తుందో మాకైతే తెలీదు. వీడియోస్ చూస్తున్న కొంతమంది వ్యూవర్స్కి అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. మీలో చాలామంది మా ఫ్యామిలీని చాలా బాగా ఇష్టపడతారు కదా, వాళ్ళ బ్రదర్స్ని కానీ లేదంటే మా ఫ్యామిలీని కానీ. సో అదే మీరు కంటిన్యూ చేయండి. అలా మీరు పాజిటివ్ మైండ్తో చూస్తే అంతా బాగుంటుంది. లేదా ఏదో ఒకటి నెగిటివ్ పెట్టుకొని ఏదో కమెంట్ చేయడం వల్ల ఏంటంటే అనవసరంగా మంచిగా ఉన్న ఫ్యామిలీ కూడా మీరు పెట్టే కమెంట్స్ వల్ల చిన్న డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా మైండ్లో ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి మంచి కోరుకోండి కానీ చెడు మాత్రం కోరుకోకండి ఫ్రెండ్స్. ఇంకోటి, లైవ్ ఆపేసాము అనేసి కమెంట్ చేస్తున్నారు కదా, మీరు మా ప్లేస్లో ఉండి మీరు ఆలోచిస్తే మీకు అలా అనిపించదు అనమాట. ఏ యూట్యూబర్కైనా సరే వాళ్ళ ఇంట్లో జరుపుకున్న ఫంక్షన్స్ కానీ ఏదైనా సరే వాళ్ళ ఛానల్ ద్వారా రిలీజ్ అవ్వాలనేసి ఎవరైనా కోరుకుంటారు. అదే విధంగా మేము కూడా అక్కడ లైవ్ జరుగుతుందనేసి మాకు తెలుసు కానీ ఆ లైవ్ని అఖిలానే పెట్టించిందన్న సంగతి ఫస్ట్ అయితే మాకు తెలియదు. అఖిల లైవ్ పెట్టించింది అనేసి మేమైతే కట్ చేయించలేదు. ఆ లైవ్ వీడియోని డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్స్లో వైరల్ అయిపోతుంది అని చెప్పేసి అక్కడైతే మేము స్టాప్ చేయించడం అయితే జరిగింది. ఇంత కష్టపడి మేము జరుపుతున్న పెళ్లిని అంత ఈజీగా వేరే ఛానల్స్లో పెడితే మాకెలా ఉంటుందో మీరు మా ప్లేస్లో ఉండేసి ఆలోచించండి. పెట్టాలంటే అదే టైంలో నేను కూడా లైవ్ పెట్టచ్చు. కాకపోతే నేను చేస్తున్నవన్నీ పెళ్లి సిరీస్ కాబట్టి ఒకటి తర్వాత ఒకటి పెడతాము అనేసి నేనైతే లైవ్ అయితే పెట్టాలనుకోలేదు. అఖిల పెట్టిన లైవ్ వీడియోని తీసుకెళ్ళి వేరే ఛానల్స్ వాళ్ళు పెట్టుకొని ఇంత హంగామా అవుతుంది అనేసి మేబీ తనకి తెలియకపోవచ్చు. ఎందుకంటే తనకి యూట్యూబ్ గురించి ఐడియా లేదు కాబట్టి మేబీ అలా పెట్టుండొచ్చు. 1 మంత్గా మేము పెళ్లి గురించి ఇంత కష్టపడి ఒకటి తర్వాత ఒకటి ఇంట్లో పని చేసుకొని వీడియోస్ చేసుకొని ఇవన్నీ చేస్తున్న దానికి మా ద్వారా మీకు వీడియో రిలీజ్ అయితే ఆ హ్యాపీనెస్ వేరేలాగా ఉంటుంది మాకు. ఆ బాధ ఒక యూట్యూబర్కే తెలుస్తుంది. ఇంకా యూట్యూబ్లో ఒక 2-3 ఛానల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా పెళ్ళి ఫిక్స్ అయింది అన్నప్పటి నుంచి ఆ వీడియోస్ పెడుతూనే ఉన్నారు. సో ఆ ఛానల్ తీసుకెళ్ళి అఖిలాద అనేసి మీరు అనుకుంటున్నారు, కానీ కాదండి. వేరే ఫేక్ ఐడీస్ అలాగా పెట్టేసుకొని ఈ వీడియోస్ని అయితే పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళకంటూ ఒక ఓన్ కంటెంట్ లేక ఇంకా మా ద్వారా అలా వ్యూస్ అయితే తెచ్చుకుంటున్నారు అనమాట. ఎలాంటి కష్టం లేకుండా సింపుల్గా మేము పెట్టిన వీడియోస్ తీసుకెళ్ళి డౌన్లోడ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నారు. ఓకే, ఆ మ్యాటర్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ వచ్చేసి ఇంకా పందిరాట అయితే వేయడం అయిపోయింది టైంకి. ఆ తర్వాత ఇంకా పెళ్లి కొడుక్కి ఒక్కొక్కరుగా వచ్చేసి పసుపు అయితే రాస్తారు. ఇంకొక 5 పేరెంటాలకైతే ఇలా ఫలదానం అయితే ఇప్పిస్తారనమాట. సో ఇక్కడ ఉన్నారు కదా, ఆవిడైతే వీళ్ళ మేనత్ అనమాట. ఇంకా ఈ పెళ్లి టైంలో అయితే పెద్దత్తయ్య వాళ్ళు అయితే ఇంకా చాలా హెల్ప్ చేశారండి. అంటే నాకు ఈ ఏజ్లో పెళ్లి పనులు కానీ ఇంకా ఏమీ తెలియదు అనమాట. మొన్నటి వరకు వంటే సరిగ్గా రాదు, అలాంటిది ఇంకా పెళ్లి పనులు ఏం తెలుస్తుంది చెప్పండి. సో ఇంకా వాళ్ళు ఉండటం వల్ల ఇంకా ఆ ధైర్యంతో ఇంకా నేను అలాగ ముందుకైతే వెళ్ళానమాట. నెక్స్ట్ ఇది చెయ్యాలి, నెక్స్ట్ అది చెయ్యాలి అని చెప్పేసి అలాగ వాళ్ళు చెప్తూ ఉంటే నేనైతే చేయడం జరిగిందనమాట. ఇంకా వచ్చిన పేరెంటాలందరికీ కూడా ఫలదానం ఇచ్చేసాక ఇలా పెళ్లి కొడుకు అయితే ఒక 3 లేదా 5 పేరెంటాలు ఇంట్లోకి అయితే తీసుకొని వెళ్ళేసి ఒక దాంట్లో బియ్యము అలాగే దీపము తీసుకొని బయటకైతే వచ్చి ఒక దాంట్లో అయితే వేస్తారనమాట. అలా 3 సార్లు అయితే చేస్తారు. ఇప్పుడు అదే చేయబోతున్నారు.
పెళ్ళంటే అందరికీ ఒకటే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు చేస్తారనమాట. ఇంకా వీడియో చూసి మీరు ఇలా చేస్తారు అలా చేస్తారు, మేము రిసెప్షన్ ఇద్దరిని పెట్టి పెళ్ళికూతురు పెళ్ళికొడుకుతో చేస్తాము అనేసి కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే పందిర్రాట రోజు పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లో కూడా రిసెప్షన్ అయితే చేసుకున్నారు వాళ్ళు, అంటే వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళైతే జరుపుకున్నారు. కానీ పందిరాట అయిన నుంచి పెళ్లి వరకు కూడా పెళ్ళికొడుకు అయితే ఊరైతే దాటడానికైతే లేదనమాట. సో వాళ్ళు అంత గ్రాండ్గా రిసెప్షన్ చేసుకున్నా సరే పెళ్లి కొడుకు అయితే అక్కడికి వెళ్ళలేదు, వెళ్ళకూడదు కూడా అనమాట. సో ఇంకా ఇది అయిపోయాక ఇంకా మేము రెడీ చేసి ఇంకా అక్కడికైతే బయలుదేరాలి. అది వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇంకా అంత బాగా చేసినందుకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒక దగ్గర ఉంటే ఇంకా బాగుండు. కాకపోతే ఇంకా మన ఆచారం ప్రకారం మనం నడుచుకోవాలి కాబట్టి ఇంకా పెళ్లి కొడుకు అయితే వెళ్ళడం కుదరలేదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఫలదానం అయితే ఇస్తూ ఉన్నాము. సిస్టర్ వీడియో లెంతీగా పెట్టండి, ఒక 20 నిమిషాలు పెట్టండి, 30 నిమిషాలు పెట్టండి అనేసి అంటున్నారు. కానీ ఒకవైపు పనులు ఒకవైపు వీడియో చేస్తుంటే అసలు మాకు ఎలా చేస్తున్నామో మాకే తెలియాలి. ఒకవైపు వీడియోస్ ఖచ్చితంగా తీయాలి, ఇంకోవైపు పని ఖచ్చితంగా చేయాలి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అబ్బో అసలు ఈ 20 డేస్ నుంచి చాలా కష్టం అనిపించింది అనమాట. ఏది చేయకపోతే అదే కాదు అన్నట్లుగా. ఇంకా పందిర్రాట రోజే ఇదంతా కార్యక్రమం అయిపోయాక మేము ఏం చేస్తామంటే వీధిలో వాళ్ళకి చుట్టాలకి కానీ మేమైతే గాజులు అయితే వేయిస్తామన్నమాట. ఇంకా ఒక షాప్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే షాప్కే రండి మేము ఇచ్చేస్తామని అన్నారు. కానీ మా హస్బెండ్ ఏమన్నారంటే అలా అయితే బాగుండదు, అందంగా ఉండదు, మనమే బ్యాంగిల్స్ అతన్ని తీసుకొని వచ్చేసి అలా మన ఇంటి ముందులే అందరికీ ఇప్పిద్దామని అన్నారనమాట. ఇంకా అదే విధంగా అయితే చేసాము. చెప్పాలంటే ఇలాగే బాగుంటుంది అనమాట. అప్పట్లో అయితే ఇలానే చేసేవాళ్ళు, గాజులు అమ్మే వాళ్ళని ఇంటి దగ్గరికే తీసుకొని వచ్చేసి ఆ వీధిలో వాళ్ళందరికి కానీ చుట్టాలకి పిలిచేసి ఇష్టం వచ్చినవి తీసుకోమని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు అంతగా రావట్లేదు కాబట్టి బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళేసి తీసేసుకుంటున్నారు. అయినా సరే ఇంకా మేమైతే పాత ట్రెండ్నే ఫాలో అయితే అయ్యామన్నమాట. ఇంకా ఇక్కడ ఎవరు ఏం తీసుకుంటున్నారు అన్నది అక్కడ మా లాస్యకి అయితే కూర్చోబెట్టాము, రాయు అని చెప్పేసి. ఇంకా పందిరాటికి ఇలా రెడీ అవ్వాలి, పెళ్ళికి అలా రెడీ అవ్వాలి, రిసెప్షన్కి ఇలా రెడీ అవ్వాలి. అబ్బో ఒకటి కాదు ఎన్నో అనుకున్నాము. కానీ అనుకున్న దాంట్లో ఒక 20% అయ్యింది, కానీ మిగతా 80% అయితే ఏమీ అవ్వలేదు. మేమైతే ఒక దగ్గర 20-30 రీల్స్ అయితే సేవ్ చేసి పెట్టుకున్నాము. అందులో ఒక 2-3 రీల్స్ కూడా చేయలేదండి. అలా అయిపోయింది మా పరిస్థితి అయితే. అంటే ఎటువైపు అని చూస్తాము అన్నట్లుగా అయిపోయింది అనమాట. ఎందుకంటే పెద్దలం మేమే కాబట్టి ఎటువైపు చూసుకోవాలో అర్థం కాలేదు. ఇంకా ఈ పెళ్ళికి మాత్రం చాలా హెల్ప్ చేశారండి పెద్ద అత్తయ్య వాళ్ళు కానీ పిల్లిని వాళ్ళు కానీ అందరూ ఉండటం వల్ల పెళ్ళి అయితే చాలా సక్రమంగా చాలా హ్యాపీగా మంచిగా జరిగిందనమాట. ఇది ఒక్కరి వల్ల అయ్యిందైతే కాదు. ఇంకా వాళ్ళు చెప్పడం వల్ల, అంటే మనం ఎంత చేసినా సరే చెప్తే కదా మనం చేయగలము. సో అలా చెప్పిన వారు ఉండబట్టే ఇంకా ఈ విధంగా అయితే జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి లావణ్య అక్క వాళ్ళు అయితే పెళ్లి గురించి మైసూరు నుంచి అయితే వచ్చారనమాట. స్రవంతి వదిన వాళ్ళ హస్బెండ్ అన్నయ్య ఉన్నారు కదా, అన్నయ్య లావణ్య అక్క అయితే వచ్చారు. ఇంకా పందిరాట అయితే అప్పటికే అయిపోయింది. ఆ తర్వాత అక్క వాళ్ళకి కూడా బ్యాంగిల్స్ అయితే తీసుకోమంటే అలా తీసుకున్నారనమాట. ఇంకా పందిర్రాట అయితే ఈ విధంగా జరిగిందండి. చాలా మంచిగా ఎలాంటి వర్షం లేకుండా అయితే జరిగిందనమాట. అంటే ఈ మధ్య చాలా వర్షాలు పడటం వల్ల చాలా టెన్షన్ వేసేసింది, ఎలా జరుగుతుందో ఏంటనేసి. అంటే మనం ఎంత బాగా జరిపినా సరే, ఎంత గ్రాండ్గా చేసుకుందాం అనుకున్నా సరే వర్షం వస్తే మొత్తం కూడా ఫ్లాప్ అయిపోతుంది కదా, అదే టెన్షన్ ఉండేది. కానీ దేవుడి దయ వల్ల ఇంకా అలా ఏమీ జరగకుండా చాలా బాగా జరిగింది. సో వీరందరూ కూడా మైసూర్ నుంచి అయితే పెళ్ళికి అయితే వచ్చారు. ఆల్రెడీ మీరు వీడియోస్లో చూసుంటారు. సో ఫైనల్గా పందిరాట వీడియో అయితే ఇదండి. ఈ వీడియోలో నేను వేసుకున్న శారీ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై.